ముడిచినవా అనుకున్నా వినవా శివాయ చల్లినమ్మా ఏం చెప్తున్నావు అమ్మా బోలు తోముతున్నమ్మా అదేనా తోడు సేపు అంటే చేసినవా అడి కట్టుకున్నావా ఓం నమ శివాయ ఓం నమ శివాయ కేశవాయ నమ మాధవాయ నమ ఓం నమ ఏం చెప్తున్నావు బట్ట వింటున్నమ్మా ఎంతసేపు వింటావే అయిపోయిందమ్మా కాళ్ళు వస్తురా పాను పాడుగాను వాళ్ళకు మొలలు ఉన్నాయి వస్తే కాళ్ళు వస్తే అందుకే అన్నారమ్మా బండ్లే ఓడలైతే ఆట ఓడలే బండ్లైతే ఆట రాజు కింకరుడు అవుతాడాట కింకరుడే రాజు అవుతాడాట రామ రామో రామ 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 రఘురామ దేవా రామ 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 రఘురామ దేవా రామ రామో రామ 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 రఘురామ దేవా రామ 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 రఘురామ దేవా గా తల్లి చంద్రమాతి రామ రఘురామ దేవా చంద్రమాతి రామ రఘురామ దేవా మెల్లగా మెల్లగా రామ రఘురామ దేవా రామ రఘురామ దేవా కాళ్ళన్నా ఒత్తవతే రామ రఘురామ దేవా కాళ్ళన్నా ఒత్తవతే రామ రఘురామ దేవా తల్లి చంద్రమాతి చూడుంది రాజులాడి బిడ్డ రమ్మసాని మలక దేవతలాడి బిడ్డ దేవతలాడి మలక బామని కలకంటి ఇంటి లోపల దాచితనం వేయబట్టినమ్మా ఏంటే కళ్ళప్పుడు కట్టానా మెల్లగా 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 మెల్లనే ఒత్తుతున్నదమ్మా గదేనే గత మెల్లగా వస్తావే కాళ్ళు అమ్మా చూడు మా భావనమ్మా ఓ పాయే నా కాళ్ళు వాయే కాళ్ళు వస్తే తిండి తింటావు ఇంత తింటావు పొద్దుకు 3 సార్లు తింటాను పోలకి ఇంత పెడతా నీకు ఇంత పెడతానా మెల్లగా మెల్లగా అమ్మా భావనమ్మా నా కొడుకు ఆకలని ఏడుస్తున్నాడు ఇంత అన్నం పెట్టమ్మా పొద్దు నిన్ను నీ కొడుకుని అన్నం చేయలేదా అని శివ శివ అమ్మా పోలకి అన్నం పెడతాను చెట్లు కాలంగా కనబడతాయి గుట్టలు కాలంగా కనబడతాయి కానీ కడుపులో కాలేదు కనబడుతుందా నీకేమని చెప్పినా నీకే అన్నం పెడతాను నీ అన్నంలా నీ కొడుకు పెట్టుకో మిగులుతుంది లేకపోతే వండు సరేనమ్మా ఆ బుక్కడు అన్నం నేను ఇంకా మడి కట్టుకోపోతే ఒక్క పొద్దు పోతే ఇంటే సాత్తావు ఏమన్నా పని చేసేదానికి పెట్టవా అలనాడు బ్రాహ్మణ ఇంటి లోపల కల తల్లి పెట్టరా అని బాధలు పెడతాను కలగంటినాము కలగండి సంగతి ఎక్కడ ఉండంగా బ్రాహ్మణుల పిలగన్లు గబ్బల చేతుల పట్టుకున్నారు మోతుకాకులు పోతాడు 10 మంది పిలగన్లు అవంగా అది బాబగారి కలగంటి కలగంటినా ఏమంత ఉన్నది రామో దేవుడు ఏమంత ఉన్నది నారాయణ రామంగ పిల్లగాళ్ళు అందరూ కలిసి ఆకులు పోతాడు నీ కొడుకు ఏం పని చేస్తాడు పొలగా నెంబర్ 4 ఆకులు ఎంపుకోరాడా శివరాత్రి పండుగ శివరాత్రి పండుగకు దేవుడికి ఇస్తాను వినాలే నీ కొడుకు దోగాడు ఏ పని చేస్తాను గానాడు కన్న తల్లి చంద్రమాతి కొడుకు బయటికి వచ్చింది కొడక భావనమ్మ నిన్ను ఆకుల తోలుతున్నది పొమ్మనంగా కన్న కొడుకు లోహితాక్షుడమ్మ అందరు తెచ్చినట్టు నేను 10 గాలి ఇస్తారా ఆకులు తెస్తే బామనమ్మ సంబరపడుతుంది కావచ్చు నాకు అన్నం పెడుతుంది కావచ్చు అని అవి తోటి పిల్లగాళ్ళు ఏనాడు పోతున్నారో పిల్లగాని ఎంబడి ఆ లోహితాక్షుడు రామ రామ కోదండ రామ కోదండ 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 వాడవాడలు ఇళ్ళ వచ్చిన కోదండ వారి మీదలు ఎల్లవచ్చిన తోటి పిల్లగాళ్ళ తోటి భావనల పిల్లగాళ్ళ తోటి పిల్లగాడు లోహిత మహారాజు ఏనాడు బడి లోపల వస్తున్నారు ఇది నా చెట్టు అది నా చెట్టు అని పిల్లగాళ్ళు చెట్లు ఎక్కుతున్నారు ఆకులు తెంపుతున్నారు పిల్లగాడు లోహిత మహారాజు ఏమనుకున్నాడు
నేను పదిగాల ఆకులు ఎక్కువ తీసుకపోతే నన్ను భావనమ్మ మెచ్చుకుంటది, నాకు మంచి అన్నం పెడుతుంది కావచ్చు నాని అటు ఇటు చూడంగా పుట్టున్నది, పుట్ట మీద చెట్టు ఉన్నది, మోతుకు చెట్టు. మరి ఏ పిల్లగాడు చూసినా అబ్బో పుట్టున్నదిరా, పుట్ట లోపల పాము ఉంటది వద్దు అని భయపడి వెళ్ళిపోతున్నాడు. భయపడకుండా పిల్లగాడు పుట్ట మీద కాలేసి చెట్టు ఎక్కుతున్నాడయ్యా. ఓ పెద్దలారా, పాపకారి వాడు విశ్వామిత్రుడు చూసిండు. గగనాల మీద గంగరామ శిలిక అవతారం ఎత్తుకొని వచ్చిండు. హరిశ్చంద్ర మహారాజ్ సత్యం చూసిన, చంద్రమాతి సత్యం చూసిన పిల్లగాడు లోహిత మహారాజు సత్యం చూస్తున్నాడు. అయ్యే గడగడ గడగడ గడ కాదవెత్తి విశ్వామిత్రుడే నల్లని నాగన్న అవతారం ఎత్తి మొయ్య మొయ్య మోతలు పెట్టుకుంటా. దిగు దిగు నాగన్న నాగన్న దిగురా సుందరి నాగో, నగన్న 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 కట్లం నల్లనరా నగన్న కనుగోట్లెర్రనరా, నగన్న కనుగోట్లెర్రనరా, నగన్న నీతోక చిట్టడురా, నగన్న నిలబడిగా ఉంటాడురా, నగన్న నిలబడిగా ఉంటాడురా, నగన్న కలిసి విషం పోసి నగన్న మనిషి పన్నవురా, నగన్న సరసి పన్నవురా, నగన్న గుడ్లకెళ్ళి నాగన్న మొయ్య మొయ్య మూత పెట్టుకుంటా వచ్చి లోహిత మహారాజు వరికాలకు కాటెత్తున్నాడు. నా తల్లులారా, పుట్ల మీద అడుగు పెట్టంగా అటువంటి కనుక ఎడమ పాదమందు మంది కాటేసే వరకల్లా రోమ రోమాన విష విడవారిపోతుంది. మోతు కాకు చెట్టు కాడ పిల్లగాడు కనల్ల పుట్ట కంచెల్ల వరికాడ పిల్లగాడు కనుక గిర గిర తిరుగుతాన్న మీద పడబట్టానా. ఈ ఏడెళ్ళ పిల్లగాడు లోహితాదులు గిర గిర తిరుగుతాన్న మీద పడ్డాడు. అమ్మ నా ప్రాణం వెళ్ళిపోతుంది, అమ్మ నా జీవనం వెళ్ళిపోతుంది అని పిల్లగాడు పుట్టగాడరా దేవుడా. అయ్యో హరి నారాయణుడా నారాయణ, అయ్యో హరి నారాయణుడా నారాయణ, అయ్యో హరి లక్ష నాగదీప నాగదీపు, అయ్యో న్యాయమైన శంభు దేవా ఓ దేవుడా, నా శంభుడి కుమారు రారా వర కుమారా, శంభుడి కుమారు రారా వర కుమారా. పుట్టగాడ పిల్లగాడు కింద కింద మీద పడ్డ రోమ రోమాల విషమిడ వారిపోతుంది. నాలుక బంధమవుతుంది, నాలుగు కూర్చోబట్టరా. నోట్లకెళ్ళి ముక్కులకెళ్ళి రుసులత్తన్నాయి. పోతాను చంద్రవతి దేవి నా ప్రాణం పోతున్నా అని పిల్లగాడు కనుక లోపల విల 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 కొట్టుకుంటూ ఉన్నాడా. పక్కకే ఉన్నారు బ్రాహ్మణుల పిల్లగాళ్ళు భయపడ్డారు. గిర 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 ఆ తల్లి కనుక చంద్రబాబు వేడికి బ్రాహ్మణుల పిల్లగాళ్ళు వైర వచ్చారా. నా తల్లి రావు చంద్రమాతి చంద్రమాతి ఓ తల్లి చంద్రమాతి దేవి అడవి లోపల నీ కన్న కొడుకును పాము కాటేసిందమ్మా. ఈ కొడుకు మాత్రం అడవి లోపల ఉన్నదని చెప్పుతున్నారా. హరి రాముడ రామన్న రామ 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 కన్న తల్లి చంద్రమాతి ఓ దేవుడో, ఇక వల్ల వల్ల కన్న తల్లి అవలాలా కలకల కలకల కంటతడి పెట్టింది. బామనవ్వ బయటికి వెయ్యింది. ఓ బామనవ్వ నా కొడుకు ఆకలకు పోతే నా కొడుకు లోహిత మహారాజును పావు కాటేసింది. నా కొడుకు ప్రాణం వెయ్యిందాట. నా కొడుకు దానం చేసుకొని వస్తానన్నది చంద్రమాతి. నా కొడుకు దగ్గరికి పోతున్న వల్లే నెమలి కన్నీరు వేటగానికే ముద్దు బామనమ్మేమన్నది. నీ కొడుకు సత్తేంది బతుకుతేంది, కొనుక్కొచ్చినావు మేము కొండల్లో, నువ్వు అమ్ముడు వచ్చినా దాచిదాని నువ్వు. మేము చెప్పిన పని వేయాలి, పొమ్మన్నప్పుడు పోవాలి, రమ్మన్నప్పుడు రావాలన్నది పాపకారి ఆడది. నాకు నిద్ర వస్తుంది.
నా కాళ్ళు ఒత్తాలి నేను వండుకున్నాక నీ కొడుకు దగ్గర పోవాలి నేను లేవక ముందే నువ్వు మళ్ళా రావాలన్నది ఇక కన్న తల్లి చంద్రమాతి ఓ దేవుడు ఇక కాళ్ళన్న ఒత్తబట్టే అవలాలా గంట అవుతున్నది 2 గంటలు అవుతున్నాయి భావనవ్వ ఏనాడు నిద్ర వేయిందో ఊరు కొడుక లోహిత మహారాజా నాకు 10 మంది కొడుకులు లేరు రా కొడుకో నాకు 10 మంది బిడ్డలు లేరు రా కొడుకో నువ్వు ఒక్క కొడుకు అని నేను పావురంగా చదువుకున్నా నా కొడుకు నేను ఒక్కనాడు కొట్టలేదు నా కొడుక ఒక్కనాడు బిడ్డలేదు మా నాయనా నా కొడుకా ఓ లోహితాక్ష కన్న కొడుక కుమారా బాబగారి బాబరవ్వ నా కొడుకు నా కొడుకు ఆకులాగు తోలినాదా నా కొడుక ఇక అద్దువాన పడివిలో నా కొడుక ఇక బాబగారి నాగన్నా నా కొడుక కొడుక నిన్ను నాగన్న కాటేసిందని బొచ్చంత గుద్దుకుంటా సాతంత దంచుకుంటా ఇక కొడుకు బయటికి వచ్చినాది చంద్రవాతి కొడుకు మీద పడ్డదవ్వా ఇక వల్ల కన్న తల్లి ఓ దేవుడా నాదా ఓ నాదా నాదరావు కాదనాదా ఓ నాదా ఇక నా సత్యము సత్యమాని ఓ నాదా ఇక అన్నమాట తప్పలేదే ఓ నాదా ఇక అబద్ధమాడలేదే ఓ నాదా నాదాని చంద్రరాజా 7 వేడికి వచ్చినము నాదా మాటకే అయోధ్య నగరాన్ని దానము ఎత్తివి ఇవల్ల మనం కన్న కొడుకు లోహితాక్షుడు మన కొడుకు ప్రాణం పోయిందని కొడుకునెత్తుకుని కలకల కలకల కంటతడి పెట్టుకుంటే చంద్రమాది దేవి అది రామ 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 తల్లి అడవితో వాళ్ళు వస్తే ఓ దేవుడా ఇక అడవి దారులు వస్తే అవలాలు కొడుకునెత్తుకున్నది కొడుకు ప్రాణం పోయింది అవో వండిన కుండాగదన్నారు సరకారు పైకమాగదన్నారు నా కొడుకును తీసుకుపోయి కాట్నాల గడ్డల్లో దానం చేసుకుంటా ఆ బామనవ్వ ఏమన్నది నేను లేవక ముందే రావాలని చెప్పలేదా అని కొడుకుని ఎత్తుకొని కాట్నాల గడ్డ కచ్చింది చంద్రమాతి ఇక కొడుకుని ఎత్తుకొని చంద్రమాతి కాట్నాల గడ్డ కట్టేసరికల్లా అక్కడ తట్ట కనబడుతుంది అక్కడ పార కనబడుతుంది ఇక్కడ గడ్డపార కనబడుతుంది కన్న కొడుకును తీసింది భూమి మీద వండ తెచ్చింది మరి ఆ బొందతోడి నా కొడుకును బొందదానం వేసుకుంటానని గడ్డపార పట్టుకొని రాబోతుంది లోపల పొంగలోడంగా మాలి వీర బావుడి కింద లేడా అర్చన మహారాజునమ్మ వచ్చి ముందు మరి అర్చంద్ర మహారాజు కాటికాపురిగా కావాలన్నారు చంద్రుడు చంద్రమతి తెలవలేక చంద్రమతి వేడికి వస్తున్నాడు ఎవరే అయ్యా పెద్దగాల ఎవరు మీరు నా కొడుకు ప్రాణం పోయింది తండ్రి నా కొడుకును దానం చేసుకుంటానని వచ్చిన నాయన ఇక్కడ ఉత్తగానే ఉన్నది బొందదవుతాను అవసరమైన కులవని ఏ అవసరమైన కులవా అయ్యా నా దగ్గర రూపాయి బిల్ల లేదు నా దగ్గర కొత్త పైసా కూడా నా దగ్గర లేదయ్యా లేకపోతే అయ్యా నా కొడుకును దానం చేసుకుంటా తండ్రి నీకు దండం పెడతాను కొడుకును దానం చేసుకోవాలంటే పావు షేరు పప్పు షేరు మేము రూపాయి పావులు వచ్చి నా చేతిలో పెట్టు అప్పుడు దానం చేసుకో రూపాయి పావులు కావాలంటున్నావు తండ్రి పావుల పైసలు నా చేతులు లేవు
ఏం లేదు నీ దగ్గర ఏం లేదయ్యా. ఏం లేదని ఎట్లా అంటున్నది నా దగ్గర ఏమున్నదా తండ్రి? ఏం లేదా నా దగ్గర ఏమి లేదు. సిల్లి గవ్వ నా చేతిలో లేదు. లేదా లేదు తండ్రి. అయ్య కొంగున కొత్త లేవు చేపల పైసలు లేవు తండ్రి నా దగ్గర ఏముంది నా కొడుకును దానం ఎట్లా చేయాలో తండ్రి అని కల తల్లి మాత్రం చేదుకున్న భర్తని తెలవలేక పదెళ్ళ పబ్బది పట్టబట్టానమ్మా అవరారా కళాలు ఆలకించే దాతలారా హరిశ్చంద్ర మహారాజుకు చంద్రమతి దేవికి అలనాడు కళ్యాణం అయినాడు పార్వతమ్మ మాత్రం కనుకవరి కనతల్లి చంద్రమాతికి మాత్రం కనుక పార్వతమ్మ చేతులు మాత్రం పుస్తబట్టలు ఇచ్చానమ్మా అలనాడు మంగళసూత్రం చేతులు పట్టింది అలనాడు ఏమన్నది ఓ బిడ్డ ఓ బిడ్డ ఓ బిడ్డ చంద్రమతి దేవి అవ మీరు అన్నమాట తప్పద్దు బిడ్డ అబద్ధమాడద్దు నీ మెడలో బలమంగళుని చేసుకున్న భర్తకు తప్ప పరయోని కనిపించదా అని కన తల్లి పార్వతమ్మ మాట చెప్పలేదా అవ బాలగట్ల 3 విషయాలతోటి ఉన్నా చంద్రమారాజు ఏమన్నాడు ఏమేమి దగ్గర ఏమలేని మానవులకు తనని మెడలో బలవుడు మాంగళ్యము ఆ మాంగళ్యం నమ్ముకోరొచ్చి నాకు ఇచ్చే సంభావన ఇచ్చి నీ కొడుకు దానం చేసుకోకు. నీ మెడ లోపల మంగళ సూత్రం ఉన్నది, అది నా చేతిలో పెట్టి లేదా ఎక్కడ నమ్మి రూపాయి పావులదెమ్మని మాట వల్ల గంగా ఆ తల్లి చంద్రమాతి దేవికి ఇక జాలి గుండె జల్లు అనే ఓ దేవుడు ఉండవలికి పోవట్టే ఆ తల్లికి భగవంతా ఈ వల్ల నా మెడ లోపల మంగళ సూత్రం ఎవరికి కనబడాలి? నా భర్తకే కనబడుతుంది, పరాయి వాళ్లకు నా మంగళ సూత్రం కనబడది. నేను సత్యం తప్పిన నాడే పరాయి వాళ్లకు నా మంగళ సూత్రం కనబడుతుందని పార్వతమ్మ చెప్పింది. నేను సత్యం తప్పిననా మరి కారికాపరి నా భర్తేనా అని ఆ నెత్తి మీద కప్పుకున్న కొంగు తీసింది. కారికాపరి చూస్తున్నది చంద్రమాతి దేవి. జానడు జానడు మిసాలైనే 3 గంటలు జోగి సన్యాసి రూపం వచ్చింది. భర్తని ఏర్పాటు చేసింది నాదా. ఇక ఏమిటయ్యా ప్రాణనాదా ఓ నాదా, నన్ను ఎవరు అనుకుంటివి ఓ నాదా, నన్ను ఎవరనుకున్నవయ్యా ఓ నాదా, నువ్వు చేసుకున్న భార్య అనేవో నాదా, భార్యను నేను కాదా ఓ నాదా, ఓ నాదా ప్రాణేశ్వర నన్ను ఎవరనుకున్నావు నాదా. ఈ నా మెడ లోపల మంగళ సూత్రం నీకేర్పాటయింది నాదో. నువ్వెవరో కాదు నా భర్త హరిశ్చంద్ర మహారాజు. నాద నన్ను గుర్తుపట్టలేదా? నీ భార్య చంద్రమతిని కాదా? ఇవాళ చనిపోయింది ఇవాళ అనుకున్నావు నాదా. నేను గుళ్ళకి వేగుళ్ళగా నీ బండిని బొక్కల్లా సాదుకున్నా మన కొడుకు లోహిత మహారాజు కాదా. భార్య అన్న మాటలకు ఓ దేవుడు మాటలకు ఓ దేవుడు నాలుగుండ వెల్లవానే నారాయణ కుండలు వెల్లవానే ఓ దేవుడు వెల్లవానే ఓ దేవుడా బావరావు చంద్రమాతి చంద్రమాతి మన కొడుకేనయ్యా. ఏమిటమ్మ సిందలారా నా భార్య ఏమిటమ్మ సిందలారా నా భార్య కొడుకు ప్రాణంతో వెళ్ళని మాట వరకంగా బ్రాహ్మణమ్మ ఆకుల కాల బాగుంటు నడిపేదాన్ని ఇక్కడ తల్లి మాట వరకేరా కొడుకు మా కప్పులు దేవో దేవుడు మా కప్పులు దేవో దేవుడా నా కొడుకరాల కన్న కొడుక నా కొడుక కన్న కొడుక నా కొడుక అయ్యో పుల్లడవే పుల్ల కాదు నా కొడుకు పుల్లడవే పుల్ల కాదు నా కొడుకు నిన్ను మేము కన్న ఊరా నా కొడుక మేము కన్న ఊరా నా కొడుక అయ్యో పట్టడి పక్కల కాదు నా కొడుకు పట్టడి పక్కల కాదు నా కొడుకు అయ్యో నిన్ను మేము దాదుకున్నావు నా కొడుక మేము దాదుకున్నావు నా కొడుక అయ్యో సాదుకున్న ప్రేమలు ఊరా నా కొడుకు సాదుకున్న ప్రేమలు ఊరా నా కొడుకు అయ్యో సరిబాబు నింపినావా నా కొడుక సరిబాబు నింపినావా నా కొడుక అయ్యో పెంచుకున్న ప్రేమలు ఊరా నా కొడుకు పెంచుకున్న ప్రేమలు ఊరా నా కొడుకు నువ్వు పేట్ల గడిపినావా నా కొడుక పేట్ల గడిపినావా నా కొడుక నా కొడుకలో ఇందాస్యా నీ ప్రాణం వెళ్ళిపోయారా కొడుకని శివుడు వెళ్ళిపోయారా బాబాని బంగారు నోడుతోటి ఒక్కసారి వింటున్నాను కొడుక కన్న తల్లి చంద్రమతి దేవి
చంద్రమారాజు కొడుకు మీద వాడి కలకల కలకల కన్నీరు పెట్టబట్టెనా మన కొడుకు దానం చేయని మాట మనకు ఒక్క మాట అన్నాడు బామా కాట్నాల గడ్డల కావాలన్న నాడు మాత్రం వీరబాబు ఒక్క మాట చెప్పింది అవు సేరు పప్పు వద్ద సేరు దేవు అడుగుడు నీ ఇష్టం రూపాయి పావులు పెట్టి మాత్రం కనుక నా చేతులు పెట్టిన దానం చేయమన్నాడు బామా అన్నమాట తప్పేటోళ్ళు కాదు బాబరు ఎక్కడికన్నా వెళ్ళిపోయి పొంగబుట్ట మనకు మన కొడుకు దానం జరుగుని మాట మనకు వచ్చారా నేను పని చేసే భావనవ్వ దగ్గర రూపాయి పావుల పట్టుకత్తనయ్యా నేను వచ్చేదాకా మన కొడుకు దగ్గర ఉండుమని భర్తతోటి మాట చెప్పింది కలకల కలకల కంటతడి పెట్టుకుంటే భావనవ్వ ఇంటికి పోయింది ఆ బామనవ్వను ఒక్క రూపాయి పావులు అడిగిన వాళ్ళ పాపకారి ఆ బామనవ్వ ఏమన్నది నిన్ను కొనుడే అంతంత మాత్కారం అయితే ఇవాళ రూపాయి పావులు ఇవ్వంటావు నేను ఇచ్చేది లేదు నువ్వు ఎట్లన్నా దానం చేసుకో వెళ్ళిపోమ్మన్నది కల 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 కంటతడి పెట్టుకుంటే ఏనాడు వస్తున్నాడో విశ్వామిత్రుడు కళ్ళ చూసిండు వాని పాపి నోట్ల మన్ను వాడ దోసి నోట్ల దుమ్ము వాడ వాని చూసేటి కళ్ళల్లో సూదులు నాట కనబడే కళ్ళల్లో కత్తులు నాట ఎంత కష్టపెట్టినా గాని వీళ్ళు అబద్ధం ఆడతలేరు అన్నమాట తప్పలేదు వీళ్ళ సత్యం తప్పుతలేదు అన్నడా కాశీ నగరానికి పడమని బాగాన చంద్రసేన పట్నం ఉంటే చంద్రసేన మహారాజు భార్య చంద్రవతి దొంగ వేషం కట్టింది విశ్వామిత్రుడు చంద్రవతి హారం దొంగతనం చేసి ఆ దొంగ వేషములో వచ్చే చంద్రమాతి చేతుల్లో పెట్టి మాయమైండోయి చంద్రసేన మహారాజు హారం పోయిందని తెలుసుకున్నాడు ఎవడు దొంగ నా ఇంట్లోకి వచ్చి హారం తీసుకుపోయింది అని జవాన్లను జట్టు వాళ్ళు తోలితే ఆ జవాన్లు జట్టు వాళ్ళు చంద్రమాతి చేతుల్లో హారాన్ని చూసిండ్రోయి బామనవ్వ ఇంట్లో పని చేసే చంద్రమాతే దొంగ అగో చంద్రమతి హారం తీసుకొని పోతాంది అన్నరా చంద్రమతిని గొర 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 గుంజుకొని రాజు దగ్గర తీసుకొచ్చిండ్రు ఏ పాపగారి ఆడిదానా నీకు ఎంత దమ్ము ఉండదే ఇవాళ రాజు భార్య మెడ లోపల హారవే దొంగతనం చేస్తావే దొంగవు నువ్వు అని జవాన్లతోటి ఏమన్నాడు కాట్నాల గడ్డల్లా మరి హరిశ్చంద్రుడు ఉంటాడాట ఆ కాపరి దగ్గర తీసుకపోయి ఇది రాజు ఆజ్ఞ ఈ చంద్రమతి ప్రాణం దీవని చెప్పిండో ఒంటికి నాగబండికి దండరెక్కల వెనుక గుంజి కట్టిందే అవో జానెడతాడు మిగిలంగా జిట్టడు జానెడతాడు మిగిలంగా వెనక రెక్కలు గుంజి కట్టిండ్రు జవాన్లు ఓ బిడ్డ చంద్రమతి నువ్వు తప్పు చేసినవే ఆడిదాన దొంగతనం చేసినవే ఇవాళ నీ ప్రాణం తీస్తామని గొర 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 గుంజుకొని రావంగా అన్నలాల నేనే తప్పు చేయలేదు నేను తప్పు చేసే ఆడిదాన్ని కాదు తండ్రి ఎవరో దొంగచ్చి నా చేతులు పెట్టిండు నేను ఏ తప్పు చేయలేదు అన్నలాలు వల్ల తీయకుంది అన్నలాల భగవంతా ఓ శంకరా దేవుడారా ఓ దేవుడా దేవుడారా ఓ దేవుడా దేవుడా రాజన్నా గుడి వీధి నందులన్నీ ఓ దేవుడా వేడి లెంకలయ్యా ఓ దేవుడా అందరూ ముట్టలేదా ఓ దేవుడా అందరూ వెరగలేదా ఓ దేవుడా భగవంతా ఎడమ కన్ను మెల్ల ఎట్టి రాయలింగా కుడి కన్ను మెల్ల గుడ్డి రాయలింగా ఎందరి మహిమలు దొరికిన నాయన్నో యములవాడ రాజన్న నీ మహిమలు దొరికి అన్నరయ్యా నువ్వు అన్నమున్న వారికి ఓ దేవుడా పిల్లలు ఎందుకు ఇయ్యవురా ఓ దేవుడా వల్ల వల్ల చంద్రమాతి వలపోతా ఉన్నదమ్మా నెమలి కన్నీరు వేటగానికి ఏం వద్దు గొర 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 గుంజుకొని కాటి కాపరి బయటికి వచ్చిండు అరే కాటి కాపరి ఇది చంద్రసేన మహారాజు ఆజ్ఞ ఖడ్గం తోటి దీని తలకాయ నరికి దీని ప్రాణం తీయమన్నాడు అది చంద్ర మహారాజు ఆ
భార్యమ్మ పొందుతున్నాడు ఓ బామ చంద్రమాతి రూపాయి పావుల తెమ్మంటే రాజు ఇంత దొంగతనం చేసినవా ఆ రాజు ఆజ్ఞ ఇచ్చిండు రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు రాజుకు ధిక్కారం చేసే అధికారం ఎవరికి ఉండాలి ఇవాళ నా పాపకారి చేతులతోటి నీ ప్రాణం అన్న చంద్రమాతి నా చేతులతోటి నీ ప్రాణం ఎట్లా తీస్తున్నాని బాధపడంగా గా తల్లి చంద్రమాతి చూసింది నాదా నువ్వు చేసుకున్న భర్తవు నాదా ఇవాళ నీ చేతులల్లో నా ప్రాణం పోవుడంటే దానికంటే అదృష్టం నాకేమున్నదయ్యా నా ప్రాణం లీ నా రాని తలకే వంచింది హరిశ్చంద్ర మహారాజు గడగడ గడగడ గాథలు పెట్టి ఏ కడగంబరా చేతులా వచ్చేనా కడగంబరా చేతులా వచ్చేనా హరిశ్చంద్ర మహారాజు తన భార్య చంద్రమతి ప్రాణం తీర్చడానికి కడగం లేవట్టంగా ఏ కైలాసము కలుగుతా ఉన్నది కైలాసము కలుగుతా ఉన్నది గడివాడు ఉన్నాడు దేవుడు మహిళా గల్లావాడు మతాల గల్లావాడు ఏమని మాటలు ఆ మాటలు అంటున్నారా ఒరే ఒరే కొడుక హరిశ్చంద్ర మహారాజు అన్నవాడు అప్పుడే కొడగవంత వాళ్ళు కొడుక అని వారి ప్రాణం ఇస్తావురా దేవతలందరూ అలనాడు కనుక మరి కారణాల గడ్డల్లా కావలన వీరబాబుడి వల్ల భగవంతుల లోకాల శంకరుడమ్మా అగో బ్రాహ్మణి కలకంటి సరస్వతమ్మ బ్రాహ్మణి కలకంటుడేమో బ్రహ్మదేవుడయ్యా 30 కోట్ల 360 కోట్ల లింగాలు ఆచారవంతులతో కలిసి అయ్యో కాకాల గడ్డల్లా ఓ దేవుడు అందరూ వెలిగిన ఓ దేవుడు వాళ్ళు కూడా వచ్చే నారాయణ కింద కొడుకు కాకున్నారా కొడుక హరిశ్చంద్ర ప్రాణం తీస్తా కొడుక ఆగురా మీరు వన్న మాట తప్పలేదు కొడుక వద్ద మాట లేదురా మనకి దక్కలేదు కొడుక కళలో కళ తప్పలేదు మధ్యలో మాట తప్పలేదు ఆగురా ఆగురని మాట వరకంగా అలనాడు భగవంతుని మాటకు ఆగిండు హరిశ్చంద్ర మహారాజు ఒరే విశ్వామిత్ర రహరా బయటికి వరకల్లా విశ్వామిత్రుడు వస్తున్నాడు వశిష్ఠ భగవానుడు వచ్చిండు ఒరే కొడక ఓడింది వాళ్ళు కలిసి 12 ఏళ్ళ బాధ పెట్టిన వాళ్ళు అన్న మాట తప్పలేదు పాప కూడా అది విశ్వామిత్రుడితో మాట వరకంగా 10 మంది లోపల విశ్వామిత్రుడు ఏమన్నాడు ఓ భగవంతులో కాల శంకర అయోధ్యనగరా నీ ఎలవాడు చంద్రుడు చంద్ర మహారాజు భార్య చంద్రమతి దేవి వాళ్ళ గన్న కొడుకు 7 ఏళ్ల పిల్లగాడు లోహితాసుడు అన్న మాట తప్ప నీకెరక నాకెరక గాని ప్రపంచాన్ని తెలవబోదు అయ్యా 10 లక్షల బంగారం పెట్టుకుని ఇంటి లోపల పెట్టుకున్న బంగారాన్ని విలువ ఉంటుందా ఆ బంగారాన్ని అవసరం చేతికిచ్చిన మూస లోపల వచ్చి బంగారాన్ని కనుక వీసి దాన్ని హారం తీసి మీద లోపల వేసుకున్నప్పుడే బంగారం విలువ అంటారు అయ్యా వీళ్ళు అటువంటి బాధ పెట్టినందుకే భక్తులు అయ్యిండ్రు అయ్యా వాళ్ళ సత్యం నాకెరక నీకెరక ప్రపంచం నిలవడం చేసింది అయ్యా అది విశ్వామిత్రుడు దేవతతో మాట వరకుతున్నాడు నాడు వశిష్ఠుడు ఏమన్నాడు కొడక హరిశ్చంద్ర మహారాజు ఇదంతా విశ్వామిత్రుడిని మాయరా కొడక నీ రాజ్యం ఎటు పోలేదు నీ దేశం ఎటు పోలేదు నీ రాజ్యం ఏలుకోమన్న వల్లే అయ్యా నేను కాటికాపరినై బతికినా రాజ్యమేలే అర్హత లేదన్నాడు కొడక ఇది శ్మశాన గడ్డ అని నువ్వు అనుకుంటున్నావు దుఃఖం లోపల నువ్వున్నావు కొడక చూడురా ఇది కాట్నాల గడ్డ కాదు చూడు అని స్వర్గలోకాన్ని చూపెడుతున్నాడు అయ్యా లేదా లోహిత మహారాజనంగా కన్న కొడుకు లేచిండు అగో భార్యను పట్టుకున్నాడు కన్న కొడుకు లోహితాక్షిని పట్టుకొని అగో అందరికి దండం పెట్టి అయోధ్య నగరం వచ్చి రాజ్యం వెళ్తున్నాడు అయ్యా కొడకాను సత్యవ్రతము చేసినందుకు ఇవాటి రోజు నీ పేరు అగో సత్య హరిశ్చంద్రుడా అని అగో పరమాత్మ మాట వలుకుతున్నాడు అలనాడు కనుక మరి అయోధ్య నగరం లోపల వాళ్ళు పిల్లవట్టుకొని ఆ సత్య హరిశ్చంద్ర మహారాజు వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు రాజు రాజ్యం వేలంగా దేశం వేలంగా నెలకు 3 వర్షాలు ఎక్కడ పంటలు పండుతున్నాయి
అన్నమన్నోడు లేడు ఆకలన్నోడు లేడు అవి అయోధ్య నగరము లోపల అవి అటువంటి కనుక సత్యవంతులతో రాజ్యాలు ఏలుకుంటా దేశం ఏలుకుంటా ఉంటున్నారు ఇటువంటి సత్యం వల్ల కదా సత్య హరిశ్చంద్ర మహారాజు ఇంతతో సంపూర్ణమైంది ఇంకా చెప్పిన వాళ్ళకు చెప్పించిన వాళ్ళకు అయిపోయేలా కింద వాళ్ళకు ఆ తోవల పార్వతి పరమేశ్వరుడు అగో తోడు నీడై ఉండాలి నాకన్న కొరగా ఓం మంగళం